బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వనమాల శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు విజయనగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ 26 జిల్లాల్లోని కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని బీసీ కులాలను కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేసి బీసీలను చైతన్యం చేస్తూ బీసీలకు రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. బీసీలకు చట్టసభలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ క్రిమిలేయర్ తీసివేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దేశంలో 56% ఉన్న బీసీల పట్ల సానుకూలంగా స్పందించాలని, సమంజసమైన న్యాయబద్ధమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ రేవు శ్రీనివాస్, విజయనగరం జిల్లా అధ్యక్షులు వర్రి వెంకటనారాయణరావు, బొద్దురు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా బీసీల బతుకులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చెందాన అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 56% ఉన్నటువంటి బీసీలకు జనాభా తమాషా ప్రకారం మాకు చట్టసభల్లో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాధికారంలో భాగం కల్పించాలని చెప్పి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి వాటా మేమెంతో మాకంతా బీసీని నిర్లక్ష్యం చేయకుండా బీసీలు కేవలం ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ రాజకీయానికి ఉపయోగించుకుంటూ కేవలం ఓట్ బ్యాంక్గా చూస్తూ ఎన్నికల ముందు కళ్ళబుల్లి కవులు చెబుతూ ఎన్నికలు అయిన తర్వాత బీసీలు విస్మరిస్తుండడం చాలా ఘోరమైనటువంటి తప్పుది. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీలు పక్కన పెడతా ఉన్నారు. 56% ఉన్నటువంటి మేము బోయిలు మోస్తానే ఉన్నాం. 75 సంవత్సరాల మట్టిని కేవలం 2-3% ఉన్నవారు మాత్రం పాలకులుగా ఉన్నారు. ఈ విధానం మారాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జిల్లా కమిటీ, విజయనగరం జిల్లా కమిటీ అయిపోయింది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అసెంబ్లీ కన్వీనర్లకి ఈరోజు మేము చెప్పబోయేది ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో 4 మండలాలు 5 మండలాలు ఉన్నాయి. అది 5 మండలాలకి అసెంబ్లీ కన్వీనర్లు ఇది మండల కన్వీనర్లు, మండల ప్రధాన కార్యదర్శులని, అలాగే ఉపాధ్యక్షులని పూర్తి చేయాలని చెప్పి మా జిల్లా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. అన్ని మండలాలు పూర్తి అయిపోయిన తర్వాత మన జిల్లాలో కనీసం 500 మందితో ఈ 1వ తారీఖు 2వ తారీఖులో 500 మందితో ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్షుల వారికి మేము కలిపి అందు గురించి ఈ అధ్యక్షుల వారికి ముఖ్యం చెప్పడం విషయం ఏంటంటే, ఈ 2-3 రోజుల్లో అన్ని మండలాలకి పూర్తి చేసి 1వ తారీఖు 2వ తారీఖు వచ్చేసరికి పూర్తిగా మండల కమిటీలు పూర్తి అవ్వాలి, అలాగే జిల్లా కమిటీలు కూడా పూర్తి చేయాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది.